Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. ఒక మనిషి తన లైఫ్లో ఏదైనా సాధించగలడు. ఈవెన్ ఎన్ని స్ట్రగుల్స్నైనా ఫేస్ చేసి ముందుకు వెళ్ళి లైఫ్ని కాంకర్ చేయగలడు. ఎప్పుడంటే తనకి ఒక మంచి కంపానియన్ ఉన్నప్పుడు, తన జీవితంలో తనకు ఒక మంచి తోడు ఉన్నప్పుడు. అయితే అందరూ అన్ని సమయాల్లో మనకి తోడుగా ఉండలేరు. మనకి అన్నీ బాగున్నప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. బట్ వెన్ టైం కమ్స్, మనం లో స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, మనం చాలా రోడ్డు మీద పడిపోయే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు, మన హెల్త్ అంతా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన ఫినాన్స్ మొత్తం మనం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మనకి తోడుగా ఉంటారు? ఎవరు నీకు తోడుగా ఉంటారు? అయితే ఈరోజు ఆయన మనకిస్తున్న మాట, నేను ఉన్నవాడను, నేను నీతో ఉన్నవాడను. మన పరిస్థితులకి తగినట్టుగా కాకుండా, మన పరిస్థితులకి సంబంధమే లేకుండా మనతో ఉండేవాడు ఆయన ఒక్కడే. మనం హైలో ఉన్నా, మనం లోలో ఉన్నా సరే, మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనల్ని విడవక ఎడబాయక ప్రతి క్షణం మనతో ఉండే ఒకే ఒక్క దేవుడు మన యెహోవా. అందుకే ఆయన చెప్తున్న మాట, నేను ఉన్నవాడను. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ దట్ ఆయన మనతో ఉన్న మన దేవుడు, ఆయన మన ఇమ్మానుయేలు. ఆయన సహవాసం మనతో ఎప్పుడు ఉండేలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే ఆయన సహవాసం మనతో ఉంటుందో, ఆయన తోడు మనతో ఉంటుందో, మన జీవితాలు చాలా ఉన్నత స్థితికి వెళ్తాయి. ఎప్పుడైతే ఆయన నీతో ఉంటారో ఏ ఆపద నీ దరి చేరదు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది. ఆయన తోడు నీతోనూ నీ కుటుంబంతోనూ సదాకాలం ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. నిజమైన తండ్రి, మా తోడై ఉన్నవాడు, మమ్మల్ని ఎన్నడూ విడువక ఉన్న దేవుడవు. నా తోడైన నా యేసయ్యా, నీకే వందనాలు. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వాళ్ళందరినీ మీకు అప్పచెప్తున్నాను నా ప్రభువా. తండ్రి, వారందరికీ మీరు తోడుగా ఉన్నారని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమును వారు స్వతంత్రించుకునేలాగున, ఆ వాగ్దానాన్ని వారు అనుభవించేలాగున వారి జీవితాలలో మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు వారందరి జీవితాల్లో చేయండి. వారి తరములను మీరు ఆశీర్వదించండి, మీ తోడు నుంచండి. యేసు నామమున అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.